ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ వచ్చి కర్రీ పాయింట్ స్టైల్లో తోటకూర అండి. ఆకుకూరలు అంటే ఇష్టపడని వారికి కూడా ఇలా చేశారంటే వారు కూడా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 3 కట్టల తోటకూర తీసుకున్నానండి. ఆకులు మొత్తం తెంపుకొని వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. గ్రీన్ చిల్లీస్ 4 to 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కచ్చపచ్చగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అనేది ఇలా ఉండాలి ఫ్రెండ్స్. ఆరోగ్యానికి తోటకూర చాలా మంచిదండి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. 2 రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 6 to 7 కరివేపాకు లీవ్స్ యాడ్ చేసుకోవాలి. మనం పేస్ట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై కావాల్సిన అవసరం లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు తోటకూర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 3 టమాటోస్ కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని 6 to 7 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, తోటకూర తినడం వల్ల బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకు బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి. అలాగే ఎముకలు దృఢంగా మారడానికి కూడా తోటకూర బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు తినే స్పైసీని బట్టి రెడ్ చిల్లీస్ని యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనం చేసే కర్రీ చాలా మెత్తగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టేస్టీ తోటకూర కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఆకుకూరలు అంటే ఇష్టపడిన వారి కోసం ఒకసారి ఇలా ట్రై చేయండి. వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్.